రాహుల్, అతని వైఫ్, అలాగే ఇద్దరు పిల్లలు. ఆ ఇద్దరు పిల్లల పేర్లు వచ్చేసి అర్జున్ అండ్ మేఘన. వీళ్ళందరూ కలిసి కొన్ని రోజులు వాళ్ళ తాతల ఇంటికి, వాళ్ళు ఎప్పుడూ నివసిస్తున్న వాళ్ళ తాతల ఇంటికి అక్కడికైతే వెళ్తారు. అప్పుడు ఆ ఇల్లు మొత్తం పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది ఆ ఇల్లు మొత్తం దుమ్ముతో, డస్ట్తో, అలాగే భయంకరంగా అనిపిస్తుంది బయట నుంచి చూస్తుంటే. అప్పుడే వాళ్ళ కూతురు మేఘన, నాన్న నాకు ఆ ఇంట్లో ఏదో కనిపిస్తుంది అంటుంది. కానీ రాహుల్ అయితే అంతగా పట్టించుకోడు. అండ్ మేఘన, అర్జున్, అలాగే రాహుల్, అతని వైఫ్ అందరు కలిసి ఇంట్లోకి అయితే వెళ్ళడం అయితే స్టార్ట్ చేస్తారు. అందరైతే ఇంట్లోకి వెళ్తారు, నార్మల్గానే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అందరికైతే కొంచెం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం అబ్నార్మల్గా అయితే అనిపిస్తుంది. అండ్ ఇల్లు మొత్తం తుప్పు పట్టిపోయి ఉంటుంది లోపల, అంటే దుమ్మై ఉంటుంది. అండ్ లోపల చాలా భయంగా అనిపిస్తుంది. అండ్ వెళ్ళే టైంలో ఏవేవో శబ్దాలు ఏవేవో వినిపిస్తుంటాయి. అండ్ రాహుల్ అవన్నీ అయితే పట్టించుకోడు, నార్మల్ అనుకుంటాడు. రాహుల్ అయితే అలాగే వెళ్తాడు. వెళ్ళి ఒక రూమ్ అయితే ఉంటుంది రాహుల్కి, అంటే రాహుల్కి ఆ ఇల్లు గురించి మొత్తం తెలుసు. అప్పుడు రాహుల్ వాళ్ళని తీసుకొని ఒక రూమ్లోకి అయితే వెళ్తాడు. ఆ రూమ్లో మొత్తం నీట్గా చేసుకొని అందరైతే ఆ రోజు రాత్రి అయితే ఆ రూమ్లో అయితే పండుకుంటారు. అండ్ అలా ఉండే టైంలో ఒకటేసారి అర్జున్కి ఏమనిపిస్తుంది అంటే, రాత్రిపూట అందరూ వండుకున్న తర్వాత అర్జున్కి అయితే టక్ 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 అని అయితే ఒక సౌండ్ అయితే వినిపిస్తుంది. అది కూడా కరెక్ట్ 12:13కి. అండ్ చాలా భయపడతాడు, ఏంటి సౌండ్ అని. అండ్ లేచి వెంటనే ఒకసారి చూద్దామని అయితే అటు సైడ్ అయితే వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ మెట్ల నుంచి చూస్తూ ఒక అమ్మాయి తెల్ల డ్రెస్ వేసుకొని మెల్లగా ఇలా చూస్తున్నట్టు, సైడ్ నుంచి వెళ్ళి అతన్ని మెట్ల నుంచి వెళ్ళి చూస్తున్నట్టు ఒక అమ్మాయి అయితే కనిపిస్తుంది అర్జున్కి. అది చూసిన అర్జున్ అయితే చాలా అయితే భయపడతాడు. అండ్ వెంటనే వెళ్ళి రాహుల్కి అయితే చెప్తాడు, నాన్న ఇలా నాకు ఒక అమ్మాయి కనిపించింది అంటే. రాహుల్ అయితే ఇదంతా నీ భ్రమ అయి ఉంటుంది, ఏం భయపడకు అని అయితే అర్జున్కి అయితే చెప్తాడు. బట్ అర్జున్కి అయితే భయంగానే ఉంటుంది. అండ్ ఆ రోజు రాత్రి ఎలాగో అలాగా అందరైతే ఆ రోజైతే పడుకుంటారు. దాని తర్వాత మార్నింగ్ అయితే లేచి చూడగానే అందరు నార్మల్గానే ఉంటారు. బట్ మేఘనాకు మాత్రం ఒక ఫ్యామిలీ ఫోటో అయితే కనిపిస్తుంది. ఆ ఫోటోలో అయితే రాహుల్ అయితే ఉంటాడు. రాహుల్ పక్కన ఇంకొక అమ్మాయి అయితే ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో మేఘనాకు తెలీదు. అప్పుడు రాహుల్ని తీసుకొని వచ్చి, నాన్న ఇక్కడ ఎవరితో ఫ్యామిలీ ఫోటో ఉంది, అలాగే అందులో నువ్వున్నావు, నీ పక్కన ఎవరు ఉన్నారు అని అయితే చెప్తుంది. అలా చెప్పినప్పుడు రాహుల్ అయితే కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతాడు, ఏదో భయంగా ఫీల్ అవుతాడు. అప్పుడు మేఘనాకు అంటాడు, ఇది నేను కాదు ఇందులో ఉన్నదైతే అని అంటాడు. అండ్ మేఘనాకైతే అర్థమవుతుంది, ఇది మా నాన్న ఫోటోనే, మా నాన్న నాకు అబద్ధం చెప్తున్నాడని. అండ్ ఆ రోజు రాహుల్ అయితే ఆ ఫోటోని తీసుకొని వెళ్ళి వేరే దగ్గర ఒక చోటనైతే దాచిపెడతాడు. అండ్ ఇలా జరుగుతున్న సమయంలో ఒకరోజు మేఘన అయితే ఆ ఫోటో మళ్ళీ నెక్స్ట్ డే ఆ మేఘన అయితే ఫోటో అయితే మళ్ళీ అయితే చూస్తుంది ఆ ప్లేస్లోనే. అండ్ మళ్ళీ రాహుల్కి వచ్చి చూపిస్తే రాహుల్కి మాత్రం కనిపించదు, మేఘనకు ఒక్కదానికైతే ఆ ఫోటో అయితే కనిపిస్తుంది. ప్లస్ అందులో ఆ అమ్మాయి ఫోటో అయితే కనిపిస్తుంది. అండ్ అది చూసిన మేఘన చాలా భయపడుతుంది, నాన్న నాకు చాలా భయంగా ఉంది అని అయితే అంటుంది. అండ్ అర్జున్ కూడా, నాన్న నాకు కూడా చాలా భయంగా ఉందని అయితే రాహుల్తోనైతే అంటాడు. అప్పుడు రాహుల్ అయితే ఇదంతా మన భ్రమ, ఏం భయపడొద్దు, మనం ఇక్కడ ఉండొచ్చు, ఏం కాదని అయితే వాళ్ళకైతే ధైర్యం చెప్తాడు. అండ్ నెక్స్ట్ డే ఒక రోజు రాహుల్, అర్జున్ ఇంకా మేఘన రాహుల్ వాళ్ళ వైఫ్ వీళ్ళందరూ కలిసి ముందుకైతే వెళ్తారు. ఇట్లా రూమ్లో అన్నీ అయితే చెక్ చేయడం, ఎన్ని గదులు ఉన్నాయి అవన్నీ అయితే చూస్తారు. చూసేటప్పుడైతే అప్పుడు ఒక పెద్ద గది అయితే కనిపిస్తుంది వాళ్ళకి, ఒక రూమ్. అండ్ ఆ రూమ్ అయితే తాళం వేసి అయితే ఉంటుంది. అండ్ అర్జున్కి ఒక వాళ్ళ గదిలోనే ఒక తాళం అయితే దొరుకుతుంది. అప్పుడు అర్జున్ వచ్చేసి రాహుల్కి అయితే చెప్తాడు, నాన్న నాకు ఒక తాళం దొరికింది, అది ఈ గదిదే అయి ఉంటుందేమో అనుకొని అయితే రాహుల్కి అయితే చెప్తాడు. రాహుల్ అయితే ఆ కీస్తోని ఆ రూమ్ని అయితే ఓపెన్ చేస్తాడు.
ఆ రూమ్ని ఓపెన్ చేసినప్పుడైతే ఆ రూమ్లోనైతే కొన్ని థింగ్స్ అయితే కనిపిస్తాయి. లైక్ ఒక ఇనుప పెట్టె కనిపిస్తుంది అండ్ కొన్ని ఆడుకునే వస్తువులు కనిపిస్తాయి అండ్ అలాగే కొన్ని అమ్మాయిలు వేసుకునే డ్రెస్సెస్ ఆ టైప్లో అయితే ఆ రూమ్లో అయితే అన్నీ కనిపిస్తాయి. అండ్ అవన్నీ చూసిన రాజు ఆ ఇనుప పెట్టె దగ్గరికి అయితే వెళ్తాడు. ఆ ఇనుప పెట్టె తెరిచి చూడగానే అతనికైతే దాని లోపల అనేక వస్తువులు కనిపిస్తాయి, ఆడుకునేటివి, డ్రెస్సెస్, అలాగే ఇంకా చాలా వస్తువులు అయితే కనిపిస్తాయి. అందులో ఒక లెటర్ అయితే ఉంటుంది. ఆ లెటర్లో ఏమని రాసి ఉంటుందంటే, నేను నందినిని, నేను ఇంట్లో ఉంటున్నాను, అలాగే నేను ఒకవేళ ఈ ఇంట్లో కనిపించకపోతే నాకేమన్నా జరిగినా నాకేమన్నా అయినా కానీ నా కోసం వెతకండి అని అయితే రాసి ఉంటుంది. అండ్ అది చూసిన రాహుల్కి తన గతం అయితే గుర్తొస్తుంది. చిన్నప్పుడు అతనికి ఒక చెల్లి ఉండేది. ఆ చెల్లి పేరు వచ్చేసి నందిని. అండ్ ఆ నందిని చిన్నప్పుడే మిస్ అయింది. అది ఎలా మిస్ అయిందో రాహుల్ కూడా తెలియదు. అండ్ ఈ లెటర్ చూసిన రాహుల్ చాలా భయపడి ఆ లెటర్ని ఇంకా చదవడం స్టార్ట్ చేస్తాడు. నాకేమన్నా అయితే వెంటనే మీరు బావి దగ్గర ఉన్న ఒక రాయి కింద ఇనుప పెట్టె ఉంటుంది. ఆ ఇనుప పెట్టె దగ్గరికి వెళ్ళి చూడండి. నేను మన కుటుంబానికి సంబంధించిన ఒక నిజాన్ని అయితే తెలుసుకున్నాను. ఆ నిజం ద్వారా నాకేమైనా జరుగుతుందనేమో అనే భయం ఉంది నాకు అని అయితే ఆ లెటర్లో రాసి అయితే ఉంటుంది. వాళ్ళందరూ కలిసి ఆ బావి దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళి అక్కడున్న ఆ రాయిని అయితే తీసి చూస్తారు. అక్కడైతే ఒక ఇనుప పెట్టె అయితే దొరుకుతుంది. అండ్ ఆ ఇనుప పెట్టెలో వచ్చేసి ఒక క్యాసెట్ అయితే దొరుకుతుంది. అండ్ ఆ క్యాసెట్ ఎప్పుడైతే వీళ్ళందరూ కలిసి ఆన్ చేస్తారో అప్పుడు మెల్లగా కొన్ని అబ్నార్మల్ సౌండ్స్, అనేక సౌండ్స్ అనేటివి వస్తాయి అందులో. అండ్ స్టార్టింగ్ కొద్దిసేపటి దాకా సౌండ్లు ఏవేవో వచ్చి తర్వాత ఒక అమ్మాయి గొంతు అయితే వినిపిస్తుంది. అది ఎవరిదో కాదు, నందిని గొంతు. అండ్ ఆ గొంతు విన్న రాహుల్ చాలా ఏడ్చి అందులో ఏమంటుందంటే నందిని, నన్ను ఎవరో చంపడానికి ప్రయత్నించారు, అందుకే నన్ను ఒక గదిలో బంధించి అయితే ఉంచారు. ఎందుకంటే నేను మన ఫ్యామిలీకి సంబంధించిన ఒక రహస్యాన్ని అయితే తెలుసుకున్నాను. అందులో మన ఇంటి ప్రాపర్టీస్ గురించి అందులో అయితే ఒక రహస్యాన్ని అయితే తెలుసుకున్నాను. మనకి బాగా దగ్గర చుట్టాలే నన్ను ఇలా బంధించి అయితే ఉంచారు అండ్ నన్నైతే ఇక్కడనే బంధించి పెట్టారు అని అయితే ఆ క్యాసెట్లో అయితే నందిని అయితే చెప్తుంది. అక్కడ వరకు ఆ క్యాసెట్ అయితే ఎండ్ అయిపోతుంది. అండ్ మధ్యలో ఏముంటుందంటే, నన్ను ఒకవేళ మీరు అందరూ చూడాలి అనుకుంటే బావి పక్కనే ఉన్న కింద ఒక అండర్ గ్రౌండ్ హౌస్ లాంటిది ఉంటుంది. అందులోకి వెళ్తే నన్ను బంధించిన గది అయితే ఉంటుంది. అక్కడికి వచ్చి మీరు నాకు సహాయం చేయవచ్చు అని అయితే అక్కడ రాసి ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ రాహుల్ వీళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి అండర్ గ్రౌండ్కి అయితే వెళ్తారు, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గదిలో ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే అప్పటికే నందిని చచ్చిపోతుంది. ఎందుకంటే ఆమెను చిన్నప్పుడే బంధించి పెడతారు అండ్ అప్పటికే ఆమె చనిపోయి ఉంటుంది. అండ్ ఆమె బాడీ కూడా అక్కడెక్కడా కనిపించదు. అండ్ ఆమె రూమ్లో వచ్చేసి ఈ రాహుల్ వీళ్ళందరూ ఫ్యామిలీ వెళ్ళగానే ఆ రూమ్ మొత్తం చీకటిగా అయిపోతుంది. చీకటిగా అయిపోయి ఒక వెలుగులో నందిని అయితే రాహుల్ ముందుకు వచ్చి, అన్నయ్య, నువ్వేం నన్ను కావాలని విడిచిపెట్టి వెళ్ళలేదు, అది నా తప్పే, నేను ఆ రోజు ఎందుకు చూశానేమో వాళ్ళు మాట్లాడుకుంటుంటే అండ్ దానివల్లనే నేను ఈరోజు నీతో ఉండలేకపోతున్నాను అని అయితే నందిని అయితే చెప్తుంది రాహుల్కి డైరెక్ట్గా వచ్చి. రాహుల్ అయితే చాలా బాధపడి నందినికి ఆ క్షణమే క్షమాపణలు అయితే అడుగుతాడు. అండ్ నన్ను క్షమించమ్మా, నేను చిన్నప్పుడు తప్పు వల్ల నిన్న ఒక్కరోజైనా నేను నీ గురించి ఆలోచించాల్సింది, నేను నీ గురించి ఆలోచించలేనందువల్లనే నేను నిన్నైతే కోల్పోవాల్సి వచ్చింది అని అయితే నందిని ముందు చేతులు చాపుకొని నందినినైతే బతిమలాడి అండ్ నందినికి క్షమాపణలు అయితే చెప్తాడు. అప్పుడు నందిని అంటుంది, అన్నయ్య, నీ తప్పేం లేదు, ఆ రోజు ఏదో జరిగిపోయింది, వదిలేసేయి. అండ్ ఈరోజు నేను మీతోని ఇలా ఎందుకు ఇంటరాక్ట్ అవుతున్నానంటే మీకు నా గురించి తెలియాలి, అలాగే నేను ఎలా
చనిపోయాను అని కూడా మీకు అందరికీ తెలియాలని ఈరోజు నేను మీ ముంగల్కి వచ్చాను అని అయితే నందిని రాహుల్కి అయితే చెప్తుంది. అండ్ రాహుల్ చాలా బాధపడతాడు. బాధపడి అండ్ అక్కడితో నందిని అయితే అన్నయ్య నేను నీ గుండెల్లో ఎప్పుడు ఉంటాను అండ్ నీ మనసులో ఎప్పుడు నా స్థానం అయితే ఉంటుంది అని అక్కడి నుంచి వెళ్ళి నందిని గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంది.